అలియాస్ జోసెఫ్ మీద యూఏపీఏ పడింది మాట్లాడమంటున్నాను. మాట్లాడడానికి ఏమీ లేదు. ఇది 90 టు 180 డేస్ వరకు చార్జ్ షీట్ ఫైల్ చేసే టైం ఉంటుంది. సో అప్పటి వరకు ఇతనికి బెయిల్ అయితే రాదు. ఓకే, 6 మంత్స్ వరకు వచ్చింది అంటే ప్రైమ్ ఆఫీస్ ఏమీ లేదండి. అది పక్కన పెట్టండి. బట్ జనరల్గా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పొలిటికల్ అంబిషన్స్ ఉండి లేకపోతే ఐడియాలజికల్ స్లేవరీ అని ఉంటుంది. కొంతమంది ఈ రిలీజియన్నే ప్రమోట్ చేయాలి, లేకపోతే ఈ పొలిటికల్ పార్టీని ప్రమోట్ చేయాలని యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఉంటారు. వాళ్ళ ప్రోపగండలో మీరు పడి ఎక్కడో మనం రూరల్ ఏరియాస్ లేదా టైర్ 1, టైర్ 2 లేదంటే మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండి అసలు వాళ్ళకి మనకి సంబంధం ఉండదు. బట్ జస్ట్ ఆ ప్రోగ్రామ్ చూసి మనం ఆవేశం వచ్చేసి వెంటనే వెళ్ళి కమెంట్స్ చేస్తుంటాం మెయిన్ హ్యాండిల్స్ కింద పొలిటికల్ లీడర్ని టార్గెట్ చేసి. మీ లైఫ్ ఎంత ఇంపాక్ట్ అయితే నేను చెప్తాను. నేను కొన్ని కేసెస్ చూశాను కాబట్టి. బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తారు, నువ్వు చేసే జాబ్ తీయించేస్తారు, మీ ఇంట్లో పెళ్లిళ్ళు జరిగితే వాటిని క్యాన్సిల్ చేస్తారు. ఇన్ని రకాలు అంటే అన్ని రకాల దాటి జరిగింది మీ మీద. ఇప్పుడు మీకు పొలిటికల్ పార్టీ నుంచి డైరెక్ట్ అసోసియేషన్ లేనప్పుడు మనందరికీ తెలుసు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన ఎవరికి అసోసియేషన్ ఉండదు. జస్ట్ బికాస్ మనం ఒక లీడర్ లవ్ చేస్తాం కాబట్టి కమెంట్ చేస్తాం. ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ గుర్తుపెట్టుకోండి. బెయిల్ వచ్చి మాత్రాన కేసు అయిపోయినట్టు కాదు. మీరు నెంబర్ ఆఫ్ ఇయర్స్ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాలి. మీకు వీసాలు రావు, అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలన్నా కానీ ఇబ్బంది అయింది. ఇలా చాలా ఉంటాయి అనమాట. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఎలా ఉంటారంటే సెలెక్టివ్గా, ప్రస్తుతానికి గవర్నమెంట్ ఉంది, ఈ గవర్నమెంట్ని క్వశ్చన్ చేసే కొంతమంది సెలబ్రిటీస్ ఉంటారు. అలానే మీరు ప్రీవియస్ గవర్నమెంట్ చూస్తే ఆ గవర్నమెంట్లో వీళ్ళంతా సైలెంట్ ఉంటారు. ఆ టైంలో ఇంకొక సెట్ ఆఫ్ సెలబ్రిటీస్ యాక్టివ్గా ఉంటారు, వాళ్ళు ఇప్పుడు యాక్టివ్గా ఉంటారు. సో ఇది జనరల్గా పొలిటికల్ పార్టీ అఫిలియేషన్స్తో జరిగే ఇదనమాట. అనవసరంగా వాటిలో మీరు విక్టిమ్ అయిపోవద్దు, మీ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. సో కమెంట్ చేసేటప్పుడు కొంచెం రెస్పాన్సిబుల్గా చేసుకోండి. ఫాలో మీ